హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సాయంత్రం టీకి మంచిగా మిర్చి చేయబోతున్నాను ఫ్రెండ్స్. మసాలా మిర్చి. సో అది ఎలా ఏంటి చూసేయండి కదా. సో మిర్చిలకు ఫస్ట్ కొంచెం వాటర్లో వేసాను, వేడి నీళ్ళలో. సో ఎందుకంటే మిర్చి బైట్ చేస్తే బాగుంటుంది కదా విత్ మసాలా. సో అలా హాట్ వాటర్లో వేసాను. సో ముందుగా బేసన్ వేసుకొని, బేసన్లో 2-3 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సోడా, కొంచెం సోడా వేసుకోవాలి. సాల్ట్ సరిపడా, కారం కొద్దిగా, అంటే మసాలా పెడతాం కదా కొంచెం స్పైసీగా ఉంటుంది. సో లైట్గా వేసుకో. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో. ఇది అజ్వైన్ కొంచెం రబ్ చేసి వేద్దాం మనము. సో ఇప్పుడు మనం మిర్చిలకు పెట్టుకోనికి మసాలా, చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ 1 స్పూన్ జీరా వేసాను. కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ జీరా, ఒక 1 స్పూన్ అండ్ చింతపండు వేసి గ్రైండ్ చేసేస్తా పేస్ట్లా. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మనం పుల్లగా ఉండాలి. పల్లి తక్కువ వేసుకుంటే, కొంచెం చింతపండు ఎక్కువ ఉంటే పుల్లగా బాగుంటుంది. సో ఇప్పుడు బేసన్ రెడీ. అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో మసాలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా అవన్నీ లోపలివి అవి తీసేసామన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మసాలా పెట్టుకుందాం మనం. సో ఇలా ఒక 5-6 ఫస్ట్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్, లోపల పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం బేసన్లో అది చేసేసుకుంటాం. సో ఆయిల్ పోసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. సో వేడి దాన్ని పెట్టించేసి ఇలా వేసుకొని ఇలా వర్షం పడే టైంలో తింటే ఫ్రెండ్స్. ఆయిల్ కాగుతుంది. మిర్చి పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్, పెద్దగా ఉంటే బాగుంటుంది. మురమురలు అవుతున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు హైలో పెట్టుకొని కొంచెం బ్రౌన్గా ఫ్రై చేస్తుంది. సో వేడి బజ్జీలు రెడీ. ఇంత మెత్తగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. చలో టేస్ట్ చేసి చెప్తాం. సో ఇలా డెకరేషన్ చేసి ఇస్తే ఆనియన్స్తోని సూపర్ ఉంటుంది, టేస్టీ అండ్ సూపర్ యమ్మీ ఈవినింగ్ స్నాక్. సో రెడీ ఫ్రెండ్స్. ఫస్ట్ అన్ని కొంచెం పెద్దగా వేసేసాను. సో లాస్ట్ ఇవి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి మిర్చీలు. మస్తు స్పైసీ అయినాయి, టేస్టీ అయినాయి. సో పుల్లగా కారంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.